సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రులు కేటీఆర్ బాల్కసుమన్లు చేసిన వ్యాఖ్యలకు ఓయూ విద్యార్థులు తీవ్రంగా ఖండించారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద కేటీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. టీపీసీసీ అధికార ప్రతినిధి ఓయూ జేఏసీ చైర్మన్ కోటా శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు విద్యార్థి సంఘ నేతలతో పాటు విద్యార్థులు, స్థానికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉద్రిక్తత నెలకొనడంతో విద్యార్థులకు, పోలీసులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా కోటా శ్రీనివాస్ మాట్లాడుతూ అధికార అహంకారంతో విర్రవీగిన టీఆర్ఎస్ నేతలు ప్రస్తుత పరిస్థితులను అర్థం చేసుకుని మాట్లాడాలని హితవు పలికారు. మరి అట్లా ఈ తెలంగాణ త్యాగాలతో తెచ్చుకుంది. ఈ తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు, యావత్ తెలంగాణ విద్యార్థులు ప్రజల త్యాగాలతో తెచ్చుకున్న తెలంగాణను ఒక్క కేసీఆర్ కు ఆపాదిస్తూ సాగు నోట్లో తలకాయ పెట్టి తెచ్చిందని చెప్తా ఉన్నాడు. చరిత్రను వక్రీకరిస్తూ 10 ఏళ్ల కాలంలో తెలంగాణ ప్రజల చరిత్రను, ప్రజలు పోరాడి తెచ్చుకున్న చరిత్రను వక్రీకరిస్తూ ఇలా వాళ్ళ చరిత్రగా రాసుకున్నటువంటి ఈ దుర్మార్గపు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇలా జెడ్పీటీసీ స్థాయి నుంచి, అంటే గ్రామీణ స్థాయి నుంచి ఇలా సీఎం వరకు ప్రజల ఆమోదంతో, ప్రజల ఆశీర్వాదంతో, ప్రజల మద్దతుతోటి ఎదిగి ఇలా ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ప్రజాపాలన నడుపుతున్నటువంటి ఈ తెలంగాణలో ఏ హక్కులైతే హరించబడ్డాయో, ఏ ప్రజాస్వామిక హక్కులు హరించబడ్డాయో ఆ హక్కులన్నింటినీ కూడా ఇలా పునరుద్ధరిస్తూ ఇలా ప్రజాస్వామిక వాతావరణంలో తెలంగాణ ప్రభుత్వం కొనసాగుతూ ఉంటే ఆ ప్రభుత్వం మీద ఇలా అక్కసు వెలగక్కుతూ ఒకవైపు కేటీఆర్, అదేవిధంగా హరీష్ రావు ఇలా వాళ్ళ మాటలతోటి ప్రభుత్వాన్ని కూలుస్తామంటున్నారు. బిడ్డ, ఎవరిని కూలుస్తారా? నీ ఫామ్ హౌస్ ను కూలుస్తాం బిడ్డ. ఖబర్దార్ కేటీఆర్, నువ్వు ఫామ్ హౌస్ లో కాదు, ఇంట్లో కూడా నిద్రపోలేవు. కాంగ్రెస్ ప్రజా సైన్యం, ఎన్ఎస్సీఐ యూత్ కాంగ్రెస్, ఒక్కసారి కాంగ్రెస్ ప్రజా సైన్యం కన్నెర్ర చేస్తే కాలి బూడిద అయిపోతావు. నీ అహంకార పూరిత మాటల్ని ఇంకా అధికారంలో ఉన్నట్టుగా నువ్వు మాట్లాడుతా ఉన్నావు. ఒళ్ళు దగ్గర పెట్టుకో కేటీఆర్. నువ్వు చీమలు పెట్టిన పుట్టలో పాములుగా చొరబడ్డట్టుగా ఈ విద్యార్థులు, ఈ తెలంగాణ ప్రజలందరూ త్యాగాలతో తెచ్చుకున్నటువంటి ఈ తెలంగాణలో నువ్వు మొత్తంగా 610 జీవో ప్రకారం నువ్వు స్థానికేతరుడివి. నీ చదువంతా గుంటూరు వికాస్ లో కొనసాగింది. ఆన్నుంచెల్లి పూణేకి పోయినావు, ఆన్నుంచెల్లి అమెరికా పోయినావు. నువ్వు స్థానికేతరుడివి. గుర్తుంచుకో కేటీఆర్, నువ్వు మాట్లాడుతున్న 610 జీవో ప్రకారమే నువ్వు ఈ ప్రాంతంలో స్థానికేతరుడివి. ఈ ప్రాంతం మీద ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ ఇలా త్యాగాలతో తెచ్చుకున్న తెలంగాణలో మంత్రిగా కొనసాగి లక్షల కోట్ల రూపాయలు మాయం చేసి ఇలా రేవంత్ అన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తంగా మీ అవినీతి పైన సమీక్ష చేస్తూ మీ అవినీతి బండారం అంతా బయట పెడతా ఉంటే ఇలా దాన్ని పక్కదారి పట్టించడానికి కోసం నీ బానిసలైనటువంటి బాల్కసుమన్ బానిస కుక్కతోటి ఇలా నువ్వు మొరిగిస్తూ ఇలా చర్చను పక్కదారి పెట్టించాలని చూస్తున్నావు. ఖచ్చితంగా మా రేవంత్ అన్న ఇలా ప్రజల మద్దతుతోటి, ఇలా ప్రజల ఆశీర్వాదంతో, ఇలా ప్రజా సంక్షేమమే లక్ష్యంగా 6 గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పిండు. ఇచ్చిన మాట ప్రకారం మా తెలంగాణ తల్లులందరికీ ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చిండు. అదేవిధంగా ఆరోగ్యశ్రీ 10 లక్షలకు పెంచిండు. మరో 2 గ్యారంటీలను 500కే గ్యాస్ సిలిండర్ను, అదేవిధంగా 200 యూనిట్ల ఉచిత కరెంటును కూడా ఇలా ఆమోదిస్తూ కేబినెట్ తీర్మానం చేసింది.